ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా ఆయన ఉండాల్సిందే. ఎందుకంటే ఫీల్డ్ మినిస్టర్గా ఆయన నేను ఆ విధంగా గౌరవించేవాడిని. ఆయన కూడా నన్ను అలాగా దగ్గరికి తీసుకొని నాకు మంచి హెల్ప్ఫుల్గా ఉండేవాడు. నిజాన్ని నాకు అది మాత్రం చాలా లోటుగానే నేను గుర్తిస్తున్నాను. సమయం యొక్క కుటుంబానికి కావాల్సిన ఆదరణ ఓదార్పు దేవుడు మానవులు ఇచ్చే ఆదరణ ఓదార్పు అది ఎందుకు పనికిరాదు, కానీ దేవుడిచ్చే ఆదరణ ఓదార్పే చాలా గొప్పది. కాబట్టి ఈ కుటుంబానికి మంచి ఆదరణ ఓదార్పు ఇవ్వాలని దేవుని వేడుకుంటూ ఈ కుటుంబానికి కావాల్సిన ఆదరణ ఇవ్వాలని మనందరం కూడా ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ఇచ్చిన సమయం ఇచ్చిన సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి మరి దైవ సేవకులందరికీ, అలాగే మరి స్థానిక సంఘము అక్కరాజు వారి కండ్రిక తెలుగు బాప్టిస్ట్ సంఘ పరిచర్య చేస్తూ మరి మరణించినటువంటి వ్యక్తి మరి స్థానిక పాశ్రమ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. కుటుంబ సభ్యులకు, వచ్చినటువంటి బంధువులకు, రక్త సంబంధికులు, ఆయా సంఘం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకు, ఆయా సంఘం నుంచి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి పాస్టర్ గారి గురించి చెప్పాలంటే నిజంగా సమయం అనేది సరిపోదండి. వాస్తవంగా మా స్వగ్రామం అనేది కలిగిరి మండలం ఇంచిమూరు దగ్గర బట్టువారిపాలె గ్రామం. అక్కడి నుంచి మరి భూగోళ బిడ్రగుంట కంటికి వచ్చి దాదాపుగా 25 సంవత్సరాలు అయింది. ఈ రోజుకు కూడా బట్టువారిపాలెంలో ఉన్నటువంటి ఆ సంఘస్థులను జీవానంద పాస్టర్ గారి గురించి తెలియపరిస్తే, జీవానంద పాస్టర్ గారు ఎవరయ్యా అంటాడు. ఆయనకు ఒక పేరు ఉందండి, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది. అక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళు చేసే పాస్టర్. అక్కడ బట్టువారిపాలెంలో జీవానంద పాస్టర్ అంటే ఎవరికి తెలియదండి. పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ గారు వచ్చారు అని అంటే అందరూ అంత రెస్పెక్ట్ ఇస్తారు పాస్టర్ గారు. అంటే అదొక పేరు పడిపోయింది అక్కడ బొట్టువారిపాలెం దగ్గర, ఆ గ్రామంలో అదొక పేరు పడిపోయింది అక్కడ. అంటే ఆ ప్రాంతానికి ఒక్కొక్కసారి నాకు తెలియపరిచేవాడు మరి పాస్టర్ గారు, అయ్యా మీరంతా కూడా మీ తాతయ్య నుంచి కూడా సేవకులను గౌరవించినటువంటి కుటుంబాలయ్యా, ఆ ప్రాంతానికి వస్తే మమ్మల్ని ఎంతగా ఆదరించి పంపించేవాళ్ళంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు పెట్టేటటువంటి ఆ తిండి కానీ, ఆ సౌకర్యాలు కానీ, వారు ప్రేమించినటువంటి విధానం కానీ మేము ఇప్పటికీ మర్చిపోలేమయ్యా అని చెప్పాననేవాడు. పెళ్ళిళ్ళు చేయడానికి కానీ పోతే, లేదా ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఎవరైనా బంధువర్గంగా పోయినప్పుడు వారు వచ్చేటప్పుడు అంతగా ప్రేమించేవాడు మమ్మల్ని చెప్పాడు. ప్రాముఖ్యంగా మా కుటుంబం గురించి చెప్పేవాళ్ళండి, మా తాతగారి గురించి చెప్పేవాడు. తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 25 సంవత్సరాలు స్థానిక సంఘం అక్కరాజు వారి కంటిక మరి స్థానిక సంఘంలో ఉంటూ ఉన్నాను. మరి 8 సంవత్సరాలు మరి పాస్టర్ గారు సేవా పరిచర్యలో ఉన్నటువంటి వారు. మరి 8 సంవత్సరాల్లో పాస్టర్ గారు మా సంఘానికి వచ్చేటప్పటికి నేను సెక్రటరీగా ఉన్నాను. మరి మా మామ యేసుపోగు భాస్కర్ గారు మరి ఆయన ట్రెజరర్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయనకు వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు కానీ ఆ సంఘంలో నుంచి మరి సేవకులు ఎవరైనా ఉంటే మంచిదండి, ప్రాముఖ్యంగా సేవకులను మేము ఏర్పాటు చేయాలి అని చెప్పని అనేటటువంటి వాడు. మరి ఆయన మాట ప్రకారము మరి ఆయన ప్రార్థించినటువంటి రీతిగా, ఆయన కోరుకున్నటువంటి రీతిగా ఆ సంఘంలో నుంచి మరి నన్ను సేవకునిగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి అన్ని విధాల ఫీల్డ్లో అన్ని విధాలా నాకు ఏర్పాట్లు చేశాడు. కొత్తూరు తెలుగు బాప్టిస్ట్ సంఘం మరి అక్కడ పరిచర్యలో నన్ను ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ తర్వాత మరి ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా నేను మా భాస్కర్ మామ ఇద్దరు ఎక్కువ శాతం మాతోనే గడిపేవాడు. ఏ సమస్య అయినా ఎక్కువ శాతం మాకే ఫోన్ చేసేవాడు. భాస్కర్ మామ లేదా జీవన్, ఆ పేరు జీవన్ అండి, ఫోన్ చేసి ఇలాగే మాట్లాడయ్యా ఎలా ఉన్నారు, పరిచర్య ఎలా ఉంది, కనీసం వారంలో 3-4 పర్యాయాలు ఫోన్ చేసేవాడండి. చివరిగా మరి మా కుటుంబం దగ్గరికి వచ్చాడు. మధ్యాహ్నం ఈ మధ్యకాలం చనిపోకముందు 1 వారం క్రితమే మా కుటుంబం దగ్గరికి వచ్చాడు. అప్పటికే కొద్దిగా మరి అనారోగ్య పరిస్థితులు ఉన్నాను తెలిసింది. మరి అలాగే వచ్చి ప్రేయర్ చేసి వెళ్దామని వచ్చానయ్యా అని చెప్పని అన్నాడు. వచ్చాడు, కూర్చున్నాడు. మరి 4 మాటలు చెప్పాడు. ఇలా ఉండు, సంఘంలో ఈ రీతిగా ఉండండి అయ్యా, నీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి సంఘంలో ఏ రీతిగా సేవ పరిచర్య జరుగుతుంది, సంఘాలు ఏ రీతిగా ఉంటూ ఉన్నారు, ఎటువంటి గొడవ లేకుండా జరుగుతున్నాయా, అన్నీ
విషయాల్లో నాకు చెప్పేవాడండి. తర్వాత వచ్చిన తర్వాత ఒక్కసారిగా మరి విషయం అనేది జరిగింది, తెలియపరిచారు. చాలా బాధపడ్డాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ యొక్క వారంలోనే ఎందుకో తెలియదు కానీ పాస్టర్ గారు ఒక తలంపు అనేది భోగోలు మండలంలో చాలా పాస్టర్లు అలా అలా టచ్ చేసుకుంటూ వచ్చేసాడండి. భోగోలు మండలంలో ఉన్నటువంటి పాస్టర్లు చాలామంది పాస్టర్లు గృహాలకు వెళ్ళి వాళ్ళ గృహాలు దర్శించి వారితో ఆయా మాటలు మాట్లాడి వచ్చాడు. ఎందుకంటే చనిపోయిన తర్వాత మరి మేరీ గారు వాళ్ళ పాప ఫోన్ చేయడం జరిగింది, ఇట్లా చనిపోయాడని. తర్వాత నేను మరి మా సేవకులు సీనియర్ పాస్టర్ మరి సాంసంబ పాస్టర్ గారు నేను ఫోన్ చేశాను. సార్ ఇట్లా జీవనంద పాస్టర్ గారు చనిపోయారంటే, అవునా ఎప్పుడయ్యా అని చెప్పాను అన్నాడు. ఇంతకుముందే సార్ ఒక హాఫ్ అన్ అవర్ అయిందంటే, నిన్న సాయంత్రం అన్నయ్య మా కుటుంబం నుండికి వచ్చి నాతో చాలాసేపు గడిపాడు. చాలా టైంలో మేము కలుసుకోవడం అనేది కూడా జరిగింది. ఎన్నో విషయాలు మేము కామెడీగా మాట్లాడుకున్నాం, చాలా చక్కగా నవ్వుకున్నాం కూడా. అయ్యో ఎందుకు ఇలా జరిగిందని చెప్పని మరి సాంసంబ పాస్టర్ కూడా మరి పాస్టర్ గారు కూడా చాలా బాధపడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అంటే ఒక విషయం చెప్పాలంటే చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజున ఎక్కడ కూడా అటువంటి వ్యక్తిని నేనైతే చూడబోను అని చెప్పని నేను అనుకుంటూ ఉంటాను. మా సంఘంలో కూడా అదే చెప్తూ ఉంటాను, చాలా మంచి వ్యక్తిని మేము కోల్పోయామండి అని చెప్పని. నిజంగా ఈ రోజున దైవ సేవకులు ఒక కుటుంబానికి వెళితే ఆ కుటుంబంలో ఎవరు కూడా వందనాలు చెప్పేటటువంటి వారు ఈ రోజున లేరండి. దయచేసి ఎవరు కూడా బాధపడవద్దు. ఎందుకంటే ఒక దైవ సేవకుడుగా కుటుంబంలోకి వచ్చిన తర్వాత దర్శించడానికి ఒక స్త్రీ కానివ్వండి, ఒక పురుషుడు కానీ, యవనస్తులు కానివ్వండి, చిన్న బిడ్డలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా పలకరించి ప్రార్థించి వెళ్ళేటటువంటి సమయంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వందనాలు చెప్పిపోయేటటువంటి వ్యక్తి అండి. ఇది చిన్నపిల్లవాడే, వాడితో నేను ఏంటి మాట్లాడాడి అని చెప్పని అనుకునేటటువంటి వాడు కాదండి. అంత తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి, అంత సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తి, ఎవరిని కూడా విమర్శించేటటువంటి వాడు కాదు, శత్రువుని సైతం కూడా ప్రేమించేటటువంటి వాడు అటువంటి వ్యక్తి. అందుకనే మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించిదని అని చెప్పని రాయబడినటువంటి మాటలు. మంచి పోరాటం పోరాడు. బాప్టిస్ట్ సంఘాల్లో సేవ పరిచయం చేయడం అంటే ఆషామాష కాదు. అయినప్పటికీ కూడా అలాగే తగ్గింపు స్వభావంతో అలాగే సేవ పరిచర్యలో ముందుకు కొనసాగి వెళ్ళాడు. ఆయా సంఘాల్లో పరిచయం చేసినటువంటి వాటన్నిటిలో కూడా మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. ఒకే మాట మాట్లాడాడు ఫోన్ చేసినప్పుడల్లా, మరి ఆంటీ గురించి నాకు దిగులనేటటువంటి వాడు, ఆంటీ గురించి నా ఆరోగ్యం, మరి ఆ కంటి చూపు కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎక్కువ శాతం మరి ఆ గురించే చెప్పేటటువంటి వాడండి. మరి ఈ రోజున అటువంటి మంచి వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా తెలియచేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడు, ఆయన నిత్యము మనతో ఉండే దేవుడు. ఇమ్మానుయేలు అనే పేరును మనకు పరిచయం చేసిన దేవుడు. దేవుడు మనకు తోడని అర్థం. షడ్రక్ మెషక్ అబేద్నెగో వారు అగ్నిగుండంలో వేయబడినప్పుడు
దేవుడు వారితో తోడుగా ఉండి వారిని క్షేమంగా బయటికి తీసుకుని వచ్చాడు. లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఇరువురు కూడా దుఃఖపడుతున్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారిని ఓదార్చడానికి ప్రయత్నం చేస్తూ లాజరు బ్రతికించాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి ఉండగా వారు అంటున్నారు, మార్తమ్మ అంటుంది, అయ్యా పునరుద్ధానంలో లేస్తాడని మాకు తెలుసు, కానీ ప్రభు అన్నాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మరియమ్మను రమ్మని పిలిచినప్పుడు మరియమ్మ వస్తూ ఉంటే జనులందరూ ఏమనుకున్నారు తెలుసండి? ఈమె సమాధి వద్దకు వెళుతుంది అనుకున్నారు. ఇక్కడ ఒక మంచి మాటను మనం గుర్తు చేసుకోవాలి. ప్రజలందరూ ఏమనుకున్నారంటే, యూదులందరూ వాళ్ళని ఓదార్చారు. అయితే లోకరీతిన వాళ్ళు ఒకటి తలంచారు, ఏమంటే మరియా సమాధిని చూడ వెళుతుంది, అంటే లోకాన్ని చూడడానికి వెళుతుంది అనుకున్నారు. యాక్చువల్గా మరియా యేసు ప్రభు దగ్గరకు వెళుతుంది. ఈ ఉదయకాలమున ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్న ఆదరణ మాట ఏంటంటే, మరియా ప్రభు దగ్గరకు వెళ్ళడానికి, ప్రభు సన్నిధి దగ్గర వెళ్ళడానికి, ప్రభు పాదాల దగ్గర ఉండడానికి ఆమె ఇష్టపడి వెళుతూ ఉంటే లోకులు, పలు కాకులు వారు రకరకాలుగా విమర్శ చేస్తూ ఉన్నారు. వారు మరియా సమాధి దగ్గరకు వెళుతారు, అంటే లోక సంబంధమైన వాతావరణానికి వెళుతుంది అని తలస్తున్నారు. ఇక్కడ చేరిన మనలో చాలామంది లోక సంబంధమైన పోకడ గురించి ఆలోచన చేస్తున్నారు, దైవ సంబంధమైన పోకడ గురించి ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే వెళ్ళిపోయాడు, ఇంకెవరూ లేరు అనేటువంటి పరిస్థితి. కొరింథీ పత్రికలో 2వ పత్రికలో ఒక మాట ఉంది. పౌలు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మనము దేహంతో ఉన్నంతకాలం దేవునికి దూరంగా ఉన్నామంట. సహోదరి పాట పడింది కదా, శాశ్వతమా ఈ దేహం. నిజమే, ఈ దేహం కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం, లోక సంబంధమైన వాతావరణం కొరకు ప్రయాసపడుతూ ఉంటాం. మరి అయితే యేసు ప్రభు పాదాకరకు వెళ్ళడానికి సిద్ధపడితే జనులేమో లోక సంబంధమైన పోకడ ఆలోచన చేస్తున్నారు. పౌలు చెప్తున్న మాట, దేహంతో ఉంటే దేవునికి దూరంగా ఉన్నామని, దేహాన్ని విడిచిపెడితే ప్రభువుకు సమీపంగా ఉన్నాము అని. కనుక నేను ప్రభు పక్షాన రత్నమ్మ గారికి, వారి సంతానానికి, బంధువులకు తెలియచేసే మాట ఏమంటే, ప్రభువుకు సమీపంగా జీవనానందం గారు ఉన్నారు. ప్రభువు సమీపంగా ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి ఆలోచన మనకు అక్కర్లేదు. రేపు ఏనాడు ఒకరోజు మనం కూడా పిలువబడితే ఆ పిలుపుకు లోబడి వెళితే మనం జీవనానందం గారిని చూస్తాం. ఇది మనకు ఉండాల్సినటువంటి నిరీక్షణ అని జ్ఞాపకం చేస్తూ, ప్రభువు దగ్గర ఉన్నటువంటి ఆయన యేసు ప్రభు శిలువలో ప్రాణం అర్పిస్తూ ఒక మాట అంటాడు, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. కనుక జీవానందం గారు తన ప్రాణాన్ని లేక తన ఆత్మను దేవునికి అప్పగించాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కనుక కుటుంబం దుఃఖపడాల్సిన పని లేదు. దేవుని దగ్గర ఉన్నాడు అనేటువంటి ఆ నిరీక్షణలో మీరు కూడా ప్రభు పాదాల దగ్గర కొనసాగాలని నేను కోరుకుంటూ, దేవుడు నిండారా మిమ్మల్ని ఆదరించాలని ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదరణ చెప్పుకోండి అంటాడు, ఆదరణ మాటలు పలకండి అంటాడు. ఆదరణ మాటలు ఒకరినొకరు మీరు ఆదరించుకోండి అనే మాటను బట్టి కంఫర్ట్ అని ఇంగ్లీష్ పదం వాడబడింది. కంఫర్ట్ అంటే కో ప్లస్ ఫోర్టే అని లాటిన్ భాష నుండి వచ్చింది. అంటే విత్ స్ట్రెంగ్త్ అని అర్థం, విత్ స్ట్రెంగ్త్. మనం ఇచ్చే ఆదరణ కుటుంబానికి బలము చేకూర్చేదిగా ఉండాలి. ఏదో మాటలు చెప్పామంటే కాదు, ఏదో రెఫరెన్స్లు పలికామంటే కాదు. ఆ మాటలు ఆ కుటుంబానికి బలమనివ్వాలి. అది మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ, మరి సమయాన్ని ఇచ్చిన కుటుంబానికి, కార్యక్రమ అధ్యక్షులకు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు విడిచిపెట్టినటువంటి కుటుంబానికి ఆ ప్రభువును రక్షకుడైన మరణము నుంచి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆదరణ శుభములు కలుగునగాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా,
ఉదయగిరి తెలుగు బాప్టిస్ట్ సంఘానికి ఒక చిన్న సేవకుడిగా ఈరోజు నేను అక్కడ సేవ చేయడానికి కారణం పాస్టర్ గారు జీవానందం గారు. ఆయన ఎలా కారణం అని అంటే, ఆయనకు పుట్టినటువంటి దైవ సేవకులను సేవను ప్రోత్సహించేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి మేరమ్మ గారి ద్వారా, దివాకర్ గారి ద్వారా ఈరోజు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్గా, సినిమా డాన్స్ షోల్లో జడ్జిగా ఉన్నటువంటి నన్ను నా దేవుడు అక్కడ ఒక సేవకునిగా, దీన సేవకుడిగా ఆ కుటుంబం ద్వారా నేను ఈరోజు అక్కడ సేవ చేస్తూ ఉన్నాను. పాస్టర్ గారిని ఒక 2-3 సార్లు నేను కలవడం జరిగింది. ఆయన్ని ఎప్పుడు కలిసినా ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు స్థితిని, తగ్గింపు మనస్సును నేను చాలాసార్లు గమనించాను. ఆయన మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికలో కానీ, ప్రతి విషయంలో ఆయనలో నేను ఒక తగ్గింపుని నేను చూశాను. యేసుక్రీస్తు వారికి ఆకర్షితుడవడానికి కారణము కూడా ప్రాముఖ్యమైనటువంటిది. అది నేను ఆకర్షితుని అవ్వడానికి సర్వోన్నతమైనటువంటి దేవుడై ఉండి కూడా నా కోసం ఆయన ఈ లోకానికి తగ్గించుకొని మానవ రూపంలో వచ్చినటువంటి గొప్ప దేవుడని యేసుక్రీస్తు వారని నేను ఆయనకు ఆకర్షితున్నయ్యాను. సినిమా ఇండస్ట్రీని, ఈ డాన్స్ ఫీల్డ్ అంతటిని విడిచిపెట్టాను. ప్రభు సేవలో దేశ విదేశాలు అన్ని రాష్ట్రాల్లో ఒక సువార్థికుడిగా నేను పనిచేస్తున్న సమయంలో మేరమ్మ గారి కుటుంబం ద్వారా, సంపత్ సార్ కుటుంబం ద్వారా నన్ను ఒక పరిపూర్ణమైనటువంటి సేవకునిగా ఆ సంఘానికి జీవానందం గారి కుటుంబమే నన్ను స్థిరపరిచింది దేవుని యొక్క కృపలో. ఆయన నేను కలిసినప్పుడు ఆయన నాకు ఒక మాట చెప్తూ ఉండేవారు, అయ్యా మీరు చాలా కష్టపడి ఇండస్ట్రీలో పైకి వచ్చారని చెప్పారు, సేవ కూడా దానికన్నా 2 కష్టపడండి, అనేక ఆత్మలని దేవుని యొక్క రాజ్యంలోనికి మీరు చేర్చేటువంటి మంచి పనిని మీరు ఎన్నుకున్నారు గనక బాగా కష్టపడండి, అనేక ఆత్మలని దేవుని కొరకు సంపాదించండి అని ఆయన నాకు చెప్పడము. అలాగే రత్నమ్మ గారు చక్కగా ఇంటికి వచ్చారు, భోజనం చేశారు, ప్రార్థన చేశారు, ఆశీర్వదించారు మమ్మల్ని. చాలా ఎంకరేజ్మెంట్గా సేవలో ఇక్కడ చాలా కష్టాలు ఉంటాయి, ఉదయగిరి ప్రాంతంలో ఏ సదుపాయాలు మీకు ఉండవు, అయినా కూడా భయపడొద్దని ధైర్యం ఇచ్చినటువంటి గొప్ప దైవ సేవకులు. ఈ సర్వ సృష్టిలో దేవుని సేవకు మించినటువంటి పని ఏది కూడా లేదని నేను తెలుసుకున్నాను. అయ్యగారు కూడా అదే మాట చెబుతున్నారు. అయ్యగారు కూడా అదే పని చేసి ఈరోజు ఒక గొప్ప గొప్ప కోటీశ్వరులకి లేనటువంటి ధన్యత, ఈ లోకాన్నంతా సంపాదించుకొని నిత్య జీవాన్ని కోల్పోయినటువంటి వారి కంటే కూడా అనేక మందిని దైవ మార్గంలో నడిపించి దేవుని బిడ్డలుగా మార్చినటువంటి గొప్ప కుటుంబంగా జీవానందం అయ్య గారి కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని ఆదరించడానికి ఉదయగిరి తెలుగు బాప్టిస్ట్ సంఘం నుంచి అనేక మంది వచ్చాము ఇక్కడికి. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది పెద్దలు వచ్చారు, సెక్రటరీ, ప్రెసిడెంట్, సెక్రటరీ గారు అందరూ వచ్చారు. ఇంకా సంఘం నుంచి, మా సంఘం నుంచి అందరూ ఆల్మోస్ట్ అందరూ ఉద్యోగస్తులు. వాళ్ళు చాలా ఓపికతోటే ఆ కుటుంబాన్ని ప్రేమించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమయంలో కొన్ని లేఖనాలను మీకు చూపించి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనందరం జాగ్రత్తగా చదువుకుందాం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చెను.
ప్రియ కుటుంబానికి, రత్నమ్మ గారికి, వారి పిల్లలకి దేవుడిస్తున్నటువంటి వాగ్దానము, మీ యావత్ బాధలో అంతలో కూడా ఆయన మీకు తోడుగా ఉన్నాడని. లేక బంధువులారా జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ అయ్యగారి రక్త సంబంధికుల్లో ఎవరైనా ఇప్పటికీ క్రీస్తుని నమ్ముకోకపోతే, ఈరోజు అయ్యగారు అక్కడ నుండి బాధపడుతూ ఉన్నారు. ఇరుగో నా బంధువుల్లో ఇంకా అనేక మంది రక్షింపబడలేదే అని, ఇంకా అనేక మంది మారు మనసు పొందలేదే అని. ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఇప్పటికైనా నిజమైనటువంటి దేవుణ్ణి గుర్తెరిగి ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటే ఆయన పరలోకంలో సంతోషిస్తూ ఉంటాడని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. ఇంకొక లేఖనాన్ని చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. 66వ గ్రంథము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి. ఈరోజు రత్నమ్మతోటే ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు. ఈరోజు యెరూషలేము పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఈరోజు ఆ పాస్టర్ గారి సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఎలా బాధపడుతూ ఉన్నారో, ఒకరోజు అందరము కలిసి ఆనందించేటువంటి రోజు ఒకరోజు ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మనందరం ఈరోజు బాధపడుతూ ఉన్నాము. ఆ కుటుంబానికి ఆదరకరమైనటువంటి మాటలు చెప్పాలని, ఓదార్చాలని వచ్చాము. అయితే మనందరము కూడా ఆనందించేటువంటి సమయం వరకు కూడా అయ్యగారు ఓపికతోటి ఈ లోకంలో నడిచాడు. హానోకు దేవునితో కూడా నడిచెను, దేవుడు ఆయనను తీసుకొని పోయెను. మోషే గారు కొండ మీద వరకు నడిచాడు ప్రియ దేవుని బిడ్డలారా. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ కనాను దేశమును కళ్ళారా చూచాడు. ఆ నడుచుకుంటూనే ఆయన వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది దైవ సేవకులు కరోనాతో మరణించారు. అనేక మంది దైవ సేవకులు కిడ్నీలు పాడైపోయి వెంటిలేటర్లలో ఉండి, లేదంటే హాస్పిటల్లో ఉండి, పడకలో ఉండిపోయారు. కానీ అయ్యగారు అయితే నడుచుకుంటూ దేవునితోటే వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నడుచుకుంటూనే వెళ్ళిపోయాడు ప్రియ దేవుని బిడ్డారా. నాతో ముందు మాట్లాడాడు, వాళ్ళ కుమార్తెతో మాట్లాడారు, మనవడితో మాట్లాడాడు, అల్లుడితో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. నడవలేని స్థితిలో ఆయన లేడు. నడుచుకుంటూ చక్కగా పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు ప్రియ దేవుని బిడ్డారా. మనందరం ఈరోజు అమ్మగారితో దుఃఖిస్తూ ఉన్నాము. మనందరము ఆ పరలోకములో ఆనందించాలంటే అయ్యగారు ఏ విధంగా నడిచారో, గొప్ప గొప్ప సేవకులు ఏ విధంగా నడిచారో, మనము కూడా దేవునితో నడిచినట్లయితేనే ఆ పరలోక రాజ్యానికి చేరతామని ఈ సమయంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ, దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి అధ్యక్షుల వారికి, దైవ సేవకులకు, అమ్మగారి కుటుంబానికి దేవుని ఆదరణ. మీకందరికీ వందనాలు. లెట్స్ గో టు ద ప్రేయర్. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ప్రేమ ఎంత గొప్పదో, నీ దయ ఎంత గొప్పదో, నీ జాలి ఎంత గొప్పదో మాకు తెలుసు నాయన. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మేము సిద్ధంగా ఉండాలి. మేము మీ రాజ్యానికి చేరాలి. మీతో సత్సంబంధాలు మేము కలిగి ఉండాలనే నిరీక్షణతో మేము ఈ వేదిక మీద మేము ఉంటున్నాము నాయన. మీ వందనాలు, స్తోత్రాలు నాయన. దైవజనులను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు నాయన. మీ దగ్గరికి తీసుకున్న మా అంకులను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రేమను గురించి చెప్పటానికి తండ్రి అది అసాధ్యం తండ్రి, అసాధ్యం నాయన. మీరు ఏదైతే మీరు ప్రేమను గురించి పలికారో ఆ ప్రేమ నిరూపణలో ఆయన జీవించి బ్రతికారు. ప్రతి ఒక్కరికి అదే చేశారని మేము నమ్ముతూ ఉంటున్నాం తండ్రి నాయన. మీ దాసుడు, మా అంకుల్, మా తండ్రిలాగా భావించే ఆయన తండ్రి మీరు తీసుకున్నారు. మీ వందనాలు, స్తోత్రాలు. మేము అదే స్థితిలో, అదే స్థానానికి మేము చేరాల్సిన వ్యక్తులం తండ్రి నాయన. ఆ కుటుంబానికి కావాల్సిన ధైర్యాన్ని దయచేయండి తండ్రి. ఆంటీని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థిస్తుంటున్నాం నాయన. మేము ప్రార్థించకపోయినా కానీ తండ్రి మీరు ప్రతి క్షణం తండ్రి మా స్థితిగతులు ఎరిగిన తండ్రి కాబట్టి మేము మా నిరీక్షణ తండ్రి మీ యొక్క రాజ్యమని మేము గ్రహిస్తూ ఉంటున్నాము నాయన. ఆయన మీ దగ్గర ఉంటున్నారని మేము ఆశిస్తూ ఉంటున్నాము. మేము కూడా అదే స్థలానికి రాగలమని ఆశిస్తుంటున్నాము. ఆ కుటుంబాన్ని దీవించండి,
ఆంటీని వారి పిల్లల్ని తండ్రి దీవించి కాపాడండి తండ్రి. నాయన మీరు సిద్ధపరిచిన రాజ్యానికి తండ్రి మేము వారసులు అవ్వడానికి మీ కృపను దయచేయమని కోరుతూ ఈ వినుపాలను తమ ప్రియకుమారుడు మరి రక్షకుడైన దాదాపుగా 1 గంటకి మాకు ముందే చెప్పేశారు, 1 గంట లోపల ముగించండి గారికి. అలాగే ప్రభు కూడా అలాగే నడిపిస్తున్నాడు. దేవుని నడిపింపు మనకు అర్థమైపోతుంది. ఇంత లెంగ్తీ ప్రోగ్రామ్ని ఇంత ఆత్మీయంగా ప్రభు నడిపిస్తున్నాడంటే, ఇంతమంది దైవ సేవకులు ఇన్వాల్వ్ చేస్తూ నిజంగా నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను. దేవునికి స్తోత్రం. 10 నిమిషాలు వాక్యం ఉంది. వీళ్ళైతే ఇంకేమైనా 2 నిమిషాల ముందే ముగించగలనేమో ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు. మంచి దేవుడు, మీ దాసుడు మీ పిలుపు అందుకొని మహిమలో ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ఆదరణ స్తుతి కూడిక కుటుంబంతో కలిసి మేమందరూ కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఈ లోకం మాకెవరికి శాశ్వతం కాదు, పరలోకమే శాశ్వతం. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు వెళ్ళిన పట్టణం కొరకు ఎదురు చూశాను. మీకు స్తోత్రం. అదే మార్గంలో మేము కూడా విశ్వాసముతో నిరీక్షణతో సాగిపోవడానికి మీరు ఇస్తున్న కృప కొరకేస్తూ మీ పిలుపందుకొని మహిమలో చేరిన దాసుని గురించి అనేక విషయాలు, ఆయన అనుభవ సాక్ష్య, ఆయన జీవించిన విధానం, ఆయన సేవ విధానం, కుటుంబ జీవితం మా ముందు ఉంచాం. స్తోత్రం. మాకు మాదిరికరమైన జీవితం జీవించగలిగాడు. మాకెందరికో ప్రోత్సాహకరంగా, మాకు ఒక ఎగ్జాంపుల్గా ఆ బిడ్డని ఈ లోకంలో మీరు దీవించి నడిపించాం. దైవ సేవకులు చెప్పినట్టుగా నడుస్తూనే మీ దగ్గరికి వచ్చాను. నీకే మహిమ కలుగుతుంది. ఈ మాటలు వినాలని ఆశిస్తున్నాం. సహాయపడండి. కుటుంబాన్ని ఆదరించి నిరీక్షణ వైపు నడిపించమని యేసు సజీవ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మీరు వేరే దైవ సేవకుల కొరకు ఎత్తిపెట్టాం ఈ టైం అని నేను రాలేదు. అందువల్ల అధ్యక్షుల వారు నువ్వే చెప్పలే 10 నిమిషాలు. దేవునికి స్తోత్రం. అందుకే మేము ఉదయగిరి నుండి ఇట్లా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన దైవ సేవకులకి ముందు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాము. అలాగా ప్రోగ్రాం చార్ట్ అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ 16వ కీర్తనలో 3వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. అక్కడ నేను ఇలాగ అందును అని ఉంటుంది. నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అని ఉంటుంది. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భక్తులు అనే దానికి సెయింట్ అనే ఇంగ్లీష్ పదాన్ని వాడాడు. సెయింట్, దే ఆర్ ఎక్సలెంట్ ఆన్ ది ఎర్త్. సెయింట్ అనే దానికి తెలుగు తర్జుమా యాక్చువల్గా చేస్తే పరిశుద్ధులు అన్నారు. భక్తులకి మరొక పర్యాయ పదం పరిశుద్ధులు, మరొక పర్యాయ పదం దేవుని పిల్లలు, మరొక పర్యాయ పదం విశ్వాసం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ భావాలు అందులో కనపడతాయి. ఒకవేళ భక్తులు శ్రేష్ఠులు అంటే భక్తుల మరణం కూడా ఆయన దృష్టికి విలువైంది కదా. అది మీరు 116వ కీర్తన మీరు 15 వచనంలో చూస్తారు. భక్తుల నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు, జ్ఞానం కలిగిన వారిని, లేక రాజకీయ ఉద్దండులని, లేక ప్రపంచ చక్రవర్తులు,
పరిపాలన చేసేవాళ్ళు, మేధావులు, అలా భూస్వాములు, లేకపోతే ఐశ్వర్యవంతులు భూమి మీద శ్రేష్ఠులని బైబిల్ చెప్పదు. బైబిల్ ఎన్నడూ అట్లా మాట్లాడదు. ఎందుకంటే వారు సంపాదించినంత ఇక్కడే ఉంటుంది, వారు దాన్ని తీసుకోపోలేరు కదా. అందుకని పౌలు, అపోస్తలుడైన పౌలు యవనస్తుడు తిమోతికి రాస్తూ 1 తిమోతి పత్రిక 6:7 ఒక మాట చెప్పాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. నేను చెప్తాను, మీరే చదవబడ్డారు, టైం లేదు కదా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలోని మనం ఏమి తీసుకొని పోలేము అన్నాడు. వి బ్రాట్ నథింగ్ టు దిస్ వరల్డ్ అండ్ వీ టేక్ నథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకంలోకి ఏమి తేలా, ఈ లోకంలో ఏమి తీసుకోపోలేదు. అందుకని ఒక ఆయన ఒక మాట చెప్పాడు, ధనాని భూమౌ పశువష్టి గోష్ఠి నారీ గృహద్వారి జనః శ్మశానే దేహి చిదాయం పరలోక మార్గే కర్మానుగో గశ్యతి జీవయక అనేసాడు. కానీ అన్నీ సంపాదించింది ఇక్కడ ఉంటాయి, సంపాదించినాడు ఒకరోజు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయనతో పోగలిగింది ఏంది అంటే ఆయన క్రియలే. ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు కదా మాట 14:13 మీరు చూస్తారు. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, నిజమే వారు తమ ప్రయాస మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోవునని ఆత్మ చెప్తున్నాడు. వారి క్రియలే, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో జరిగించిన వాటి ఫలం పొందినట్లు ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. 2 కొరింథీ 5:10 ఆ మాట ఉంటుంది. కాబట్టి క్రియలు వెంట వెళ్తాయి. ఇప్పుడు రెవరెండ్ జీవానందం గారు, ఆయన నా బ్యాచ్మేట్, నా క్లాస్మేట్. మేమందరం 1978 సంవత్సరంలో ఆర్బిటిఎస్లో చదవడానికి వెళ్ళాం. అప్పటికి అన్నకి మ్యారేజ్ అయిపోయింది, పిల్లలందరూ పుట్టున్నారు, చిన్న పిల్లలు. వాళ్ళని తీసుకొని వచ్చాను అక్కడికి. నేను బ్యాచులర్ని, వివాహం కాలన. నేను బ్యాచులర్ క్వార్టర్స్ ఉండేవాడిని, అన్నోళ్ళు ఫ్యామిలీ క్వార్టర్స్ ఉండేవాడిని. మేము క్లాసులో కలుసుకున్నాం. కానీ ఆ రోజు నుండి కూడా చనిపోయేంత వరకు 6వ తారీఖు సాయంకాలం వరకు మా స్నేహం అలాగే ఉండేది. చెప్పాలి చాలా విషయాలు, కానీ టైం లేదు కదా. 6వ తారీఖు సాయంకాలం మా దగ్గరకు వచ్చాడు, ఇంటికి నాతో మాట్లాడాడు. చాలాసేపు మాట్లాడుకున్నాం, కనీసం ఒక అరగంట సేపు మాట్లాడుకున్నాం. నా కొడుకు వెనక కూర్చున్నాడు, బెంజమిన్. ఆయన వివాహ విషయం చెప్పాను. సారీ బెంజమిన్, వివాహమైన తర్వాత అమ్మాయిని తీసుకొని మా ఇంటికి రావాలి నాగలవరం, నేను మీకు భోజనం ఏర్పాటు చేస్తాను. అయినా మీ డాడీ మంచి సేవకుడు, నువ్వు కూడా ఒక మంచి సేవకుడుగా కావాలి. ఆ కుమారుడితో మాట్లాడాడు, వాడి కోసం ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. బెంజయ్ మర్చిపోతావేమో, నేను చెప్పిన మాట గుర్తున్నాయి కదా అంటే వెళ్ళిపోయాడు. 7వ తారీఖు చనిపోయాడు. 6 సాయంకాలం మాతో చాలా సంతోషం. 7వ తారీఖు అసలు మేము ఆశ్చర్యపోయాం. నా కొడుకుని కావాలని నేను తీసుకొచ్చాను, ఫ్యూనరల్కి తీసుకొచ్చాను. లాస్ట్ ఆయనతో మాట్లాడాను. నేను ఫ్యూనరల్కి తీసుకొచ్చాను, తిరిగి కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చాను. అసలు నేను వెళ్ళాల ఆ కార్యక్రమానికన్నా నా కొడుకు అంటే ఎంత ఆప్యాయత, ఎంత సంతోషంగా మాట్లాడతాడు. హృదయంలో కల్మషం లేకుండా మాట్లాడాడు. చాలా మంచి దైవజనుడు అన్న. ఒక మాట చెప్పాడు నాకు, శాంసన్ బాబు మాస్టర్ గారు, మనం రామాయపట్నంలో ఎలా ఉన్నామో స్నేహంతో, అదే రీతిగా ఈరోజు వరకు మనం అదే స్నేహబంధంతో ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృపేనయ్యా అన్నాడు. చాలా సంతోషపడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డారా, నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఒక మంచి దైవ సేవకుడుగా, మంచి బాధ్యత కలిగిన వ్యక్తిగా తన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాడు కదా. ఎవరైనా చెప్పగలరా విశ్వాసం పోగొట్టుకున్నాడని? చాలా సమస్యలు, శ్రమలు పడ్డాడు. లాస్ట్ బ్రాహ్మణ కళాకలో చేశాడు. ఆడి నుంచి వచ్చి కండిగిలో జాయిన్ అయ్యాడు. బాబు నేను ఇల్లు కట్టుకుంటున్నా, మీరందరూ ప్రార్థన చేయాలా, మీ సహాయ సహకారాలు మాకు అవసరమయ్యా అన్నాడు. చాలా చక్కగా సంతోషం. ఎంత త్వరగా కట్టించాడంటే ఆ ఇల్లు చెప్పలేదు. మా పాప వాళ్ళు బిడ్డలందరూ వద్దంటున్నారయ్యా, అక్కడికి వచ్చేసేయమంటున్నారు. అసలు ఇక్కడ ఇల్లు ఎందుకు అంటున్నారు వాళ్ళు. అయ్యో మనిషి చచ్చిపోతే ఎక్కడ పెడతారు, వాడికి ఇల్లు ఉంచుతారా? నేను అనుకుంటున్నాను ఆ ఇల్లు అంత త్వరగా పూర్తి చేశాడు. మనం అనుకోలేదు ఆయన ఇంత త్వరగా ప్రభు పిలుస్తాడు. కానీ ప్రభు దగ్గర ఉన్నాడని నమ్ముతున్నాను నేను.
అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డాను. ఐ హ్యావ్ ఫాట్ గుడ్ ఫైట్. ఇంగ్లీష్ తర్జుమాలో చాలా బాగుంటుంది అన్నమాట. ఐ హ్యావ్ ఫాట్ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్, ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. విశ్వాసం కాపాడుకున్నటువంటి గొప్ప దైవజనుడిగా నేను అనుస్తున్నాను. అలాగే అట్లా మరి శ్యామల మన రత్నమ్ముగా నా మిస్సెస్తో కలిసి పనిచేశారు. ఆమె ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎస్టీబీసీలో చాలా కాలం పనిచేశారు. శ్యామల శాంసన్ మీ అందరికి చాలా మంది తెలుసు. ఆమె అంటే చాలా ప్రేమ. ఆమె అందరూ వీళ్ళందరినీ గైడ్ చేశారు. చాలా ఆప్యాయత ఈ కుటుంబం అంటే మాకు. రత్నమ్మ గారు ఆమె ఎక్కడన్నా ప్రసంగం చేస్తుందంటే శ్యామలమ్మ మాట్లాడుతుందయా, ఆమె ప్రసంగం చేస్తుందంటే శ్యామలమ్మ మాట్లాడుతుందా అనేవాడు. ఆమె టోన్ అలాగే ఉంటుంది, ఆమె స్పీచ్ అలా ఉంటుంది, ఆ డెలివరెన్స్ అలాగే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, కనుక ఆ కుటుంబంలో దేవుడిచ్చిన బిడ్డలందరూ కూడా మంచి స్థితిలోనికి వారు వచ్చారు. వారి కుటుంబాలు కట్టాడు దేవుడు, వారికి బిడ్డలను ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, విశ్వాస జీవితం ఇచ్చాడు, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాడు. అంతకంటే ఏం కావాలండి? అది యాక్సెప్ట్. నా మాటలు ముగిస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. ఎంతకాలం జీవించావు ఇక్కడ అనేది కాదు ముఖ్యం, ఎలా జీవించావు అనేది ముఖ్యం, ఎవరి కొరకు బ్రతికావు అనేది ముఖ్యం, ఎంత సంపాదించావు అనేది ముఖ్యం కాదు, ఎన్ని ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించావనేది ముఖ్యం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతకాలం జీవించినా ఒకరోజు ఈ లోక యాత్ర ముగించుకుంటాం. ముగించుకుంటే నీ నిత్యత్వం ఎక్కడ గడుపుతావు? వేర్ యూ విల్ స్పెండ్ యువర్ ఎటర్నిటీ. నిత్యత్వం ఎక్కడ గడుపుతావు? పరలోకంలో గడిపేదానికి మనము ప్రయాసపడాలి. ఈ లోకం చాలామంది ప్రభుని తిరస్కరిస్తున్నారు, చాలామంది ప్రభుని ద్వేషిస్తున్నారు, చాలామంది రక్షణను తృణీకరిస్తున్నారు, చాలామంది నిలువెచ్చిన బ్రతుకులు బ్రతుకుతున్నారు. ప్రియులరా, నేను చెప్తున్న మాట ఏంటంటే, మహిమను విడిచిపెట్టేసి క్రీస్తు శరీరాన్ని ధరించి మానవ చరిత్రలోనికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిక్షను అనుభవించి ఆయన ఉండే స్థానంలో పరలోకంలో ఆయనతో కూడా ఉంచాలని ప్రభు ఆశపడ్డాడు. అది ఉద్దేశం, క్రీస్తు ఉద్దేశం అది. అందుకని ఆసాపు కీర్తనలో ఒక మాట చెప్పాడు కదా, 73వ కీర్తన చదివినప్పుడు ఆసాపు అంటాడు 24వ వచనంలో, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చదు. మీరందరూ చెప్తే మంచిది కదా, ఇప్పుడే ఎందుకు పంపుతావు సార్ అంటారు. ఏమంటారంటే, నీ ఆలోచన చేత నువ్వు నడిపించదవు, తరువాత మహిమలో నన్ను చేర్చదు. భూలోకంలో నివసించే దినాల్లో ఆయన ఇచ్చిన రక్షణ అందుకొని ఆయన ఆలోచన కొరకు కనిపెట్టాలి, ఆయన గైడెన్స్ కొరకు కనిపెట్టాలి, ఆయన కొరకు పనిచేయాలి, తుది శ్వాస ఆయనలో విడిచాలి. మనిషి జన్మించేటప్పుడు పాపంలో జన్మిస్తాడు, చనిపోయేటప్పుడు క్రీస్తులో నిద్రించాలి. అది మనకు దేవుడిచ్చిన భాగ్యం. కనుక గొప్ప పరిచర్య చేశాడు దేవుడు, పరిచర్యకి పిలుచుకున్నాడు, మంచి పరిచర్య చేశాడు, చివరి వరకు కూడా పరిచర్యలో ఉన్నాడు. నేను అనుకుంటాను ఆన్ డ్యూటీలో చనిపోయాడు అనుకుంటాను. మీకు తెలుసా, మీరు ఉద్యోగాలు చేసే వాళ్ళు తెలుసు, ఆన్ డ్యూటీలో చనిపోతే గ్రీవెన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. నేను అనుకుంటాను అమౌంట్ ఇంకా ఎక్కువ వస్తుంది. నేను అంటున్నాను, మీరు జీవనానందం గారు ఆన్ డ్యూటీలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడంటే మనందరికంటే కూడా ఎక్కువ ప్రతిఫలము ఆయన అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఒక పాస్టర్ గారు చెప్పాడు, ఈ దేహముని విడిచిపెట్టి దేహముతో ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి ఈ దేహముని విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అంటే 2 కొరింథీ 5:8 ఉంటుంది అన్నమాట. ఇటు ధైర్యం కలిగి ఈ దేహముని విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాను. లివింగ్ దిస్ బాడీ విల్ బి ప్రజెంట్ విత్ ద లార్డ్. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేయడం ప్రభువు దగ్గర ఉండేదానికోసం. ప్రకటన గ్రంథం 22:4 అంటది, ఆయన దాసులు ఆయన సేవిస్తారు, ఆయన ముఖ దర్శనం చూస్తారు, ఆయన పేరు నొసళ్ళ మీద ఉంటుంది. ఆయన దాసుడు అంటే ఆయన సేవకుడి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ముఖాన్ని ముఖాముఖిగా చూస్తాడు, యేసు ముఖం, ఆయన దర్శనం చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకని ఒక గొప్ప భక్తుడు అన్నాడు, టు సీ ద స్టార్ ఇస్ గుడ్ బట్ టు సీ హిస్ ఫేస్ ఇస్ బెటర్.
నక్షత్రం చూడడం మంచిదే, కానీ దానికి కారకుడైనటువంటి క్రీస్తు యొక్క ముఖం చూడడం మధ్యానందభరితం. రక్షణ అనుభవించి ఆయన సేవ చేయడం మంచిదే, దానికి కారకుడైన క్రీస్తు ముఖం చూడడం మరి మంచిది. చాలా గొప్ప మాట చెప్పాడు భక్తుడు. టు సీ ద స్టార్ ఇస్ గుడ్, బట్ టు సీ హిస్ ఫేస్ ఇస్ బెటర్. మన కొరకు మరణించి పునరుద్ధరణి లేచి ఈ సేవా భాగ్యాన్ని ఇచ్చినటువంటి ప్రభు యొక్క ముఖం చూడడం మరి మంచిది, అది ఆనందం. దేవునికి స్తోత్రం. కుటుంబం ప్రభు దగ్గర ఆశ్రయున్నాడు. ప్రభు మనం పిలిచినప్పుడు కలుసుకుంటాం. ఏమైనా అనాథలుగా విడవను, మీ దగ్గరకు వస్తా, మీతో కూడా ఉంటానని చెప్పాడు ప్రభు. యోహాను సువార్త 14:18 ఉంటుందన్నమాట. వస్తానని చెప్పాడు. కాబట్టి ఒక తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను ప్రభు చెప్పాడు. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 13వ మాట ఉంటుంది. ఈ వాక్య ఆధారాలతో మనం ధైర్యపరచబడి శుభప్రదపు నిరీక్షణలోనికి సాగిపోవాలని ఆశిస్తున్నాం. ఒక సేవకుని గురించి ఒక మాట చెప్తాను, తర్వాత మీకోసం ప్రార్థన చేస్తారు చేయమని. ఆయన పేరు స్టాన్లీ జోన్స్. గుర్తుపెట్టుకోనండి పేరు. ఆయన పేరు స్టాన్లీ జోన్స్. 40 సంవత్సరాలు సేవ చేశారు. సేవ చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ప్రభు దగ్గరికి ప్రభు పిలుస్తున్నాడు స్టాన్లీ జోన్స్ అని. అప్పుడు ఆయన శరీరంతో ఒక మాట చెప్పాడు. శరీరమా, 40 సంవత్సరాలు నేను సేవలో ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు నాతో వచ్చావు, సహకరించావు. ఏ రోజు తల నొప్పి అని అనలేదు, ఒళ్ళు నొప్పి అనలేదు, కాళ్ళు నొప్పి అనలేదు. నువ్వు నాకు సహకరించావు. నేను సేవకు వెళ్ళడానికి, సువార్త ప్రకటించడానికి, ఆత్మ రక్షించడానికి నాకు ఎంత ఆలోచన వచ్చిందో, ఎంత నడిపింపు వచ్చిందో, ఆ నడిపింపు ప్రకారము నీవు నాకు సహాయం చేశావు, సహకరించావు. నేను కూడా నిన్ను పోషించాను సుమా. సకాలంలో కొద్దిగా ఆహారం పెట్టాను నీకు. నాకున్న బట్టలే చక్కగా నేను ఉతికి ఇస్త్రీ చేసి వేశాను. కాళ్ళకి దెబ్బ తగలకుండా షూ వేశాను. కంటికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో స్పెట్స్ పెట్టాను. తలకి ఇబ్బంది వస్తుందేమో నేను హ్యాట్ పెట్టాను. నేను కూడా నేను జాగ్రత్తగా చూసుకున్నాను సుమా. అయితే ఒక మాట, ఇప్పుడు ప్రభు నన్ను పిలుస్తున్నాడు. నేను మహిమలోకి వెళ్తున్నా, నువ్వు మట్టిలోకి వెళ్తావు. స్టాన్లీ జోన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను మహిమలోకి వెళ్తున్నా, నువ్వు మట్టిలోకి వెళ్తావు. డోంట్ వరీ. యేసయ్య తిరిగి వచ్చేటప్పుడు నన్ను తీసుకొస్తాడు కదా, నువ్వు మట్టి అయిపోతావు కదా. అందులో నుంచి మహిమ దేహంతో కలుసుకుంటాం ఇద్దరం. స్తోత్రం. ఆ మాట అసలు నా ఒళ్ళు ఎగురుపాటు చెందుతుంది ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు. చూడు, డోంట్ వరీ. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, నేను మహిమలోకి వెళ్తున్నా, నువ్వు మట్టిలోకి వెళ్తావు. వరి కవ్వక మట్టి అయిపోయినా సరే తిరిగి మనం కలుసుకుంటాం. ఏ దేహంతో చదువు, మహిమ దేహంతో మనం కలుసుకుంటాం. గుడ్ బై. తల్లోంచాలి, ప్రార్థన చేస్తాం. ప్రభు రాబోతున్నాడు. క్రీస్తుని నిర్జరించిన పెట్టి వెంట పెట్టుకుని తిన్నాను. ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, యుగములు గడుచుచున్నను. తరములు మారుచున్నను, యుగములు గడుచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదము నా యేసయ్యా, సన్నుతించెదము నీ నామము, సన్నుతించెదము నా యేసయ్యా, సన్నుతించెదము నీ నామము, సన్నుతించెదము నా యేసయ్యా, సన్నుతించెదము నీ నామము. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను. తరములు మారుచున్నను, దినములు గడుచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదము నా యేసయ్యా. స్నేహితులకు, దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మా నాన్న గురించి నేను ఈ విధంగా చెప్తానని నేను అనుకోలేదు. మా నాన్న నా దగ్గరే చనిపోయాడు.
నా చేతుల్లోనే ప్రాణం విడిచాడు మా నాన్న. వెంకయ్య రాగమ్మ గారులకి 2 కుమారులు. పెద్దవాడు వచ్చి ధర్మయ్య గారు, రెండో వారు వచ్చి జీవానందం గారు. వారిద్దరు కుమారులు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్నారు. బాగున్నారు, సంతోషంగా ఉన్నారు. మా నాన్న ఫస్ట్లో మా పెదనాన్న పోలీస్ కానిస్టేబుల్గా వెళ్ళాడు. మా నాన్న ఫస్ట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తూ చెన్నైలో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చేసాడు. మేము చిన్నపిల్లలప్పుడు నాన్న అక్కడి నుంచి వచ్చేసి, నాన్న తాతయ్య చెప్పినట్టుగా నువ్వు సెమినరీకి వెళ్ళాలి నాయన, మాకు పిల్లలు పుట్టకపోతే ఒకరిని దైవ సేవకులుగా మేము ఇస్తామని అనేసి చెప్పారు. చెప్పినప్పుడు మా తాత మా నాయనమ్మ వాడి యొక్క మాట మేరకు మా తాత సెమినరీకి వెళ్ళాడు. మేము అప్పుడు నాకు 7 సంవత్సరాలు, మా చెల్లికి 3 సంవత్సరాల వయసులో సెమినరీకి వెళ్ళారు. సెమినరీ అంతా పూర్తి చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అనేక సంఘాలలో నాన్న సేవ చేశాడు. అద్భుతమైన సేవ చేశాడు. 26/7/1951 మా నాన్న డేట్ ఆఫ్ బర్త్. ఇప్పటి వరకు కూడాను చాలా సంఘాలలో సేవ చేశాడు. 42 సంవత్సరాలు సేవా జీవితం మా నాన్నది. 42 సంవత్సరాలు సుదీర్ఘంగా బ్రాహ్మణ కాక ఊరిలో సేవ చేశాడు. 23 సంవత్సరాలు చేశాడు బ్రాహ్మణ కాక సంఘం. మా పిల్లలు మా పిల్లలు పెళ్ళయింది అక్కడి నుంచే పెళ్లి చేశారు. అక్కడి నుంచి మా పిల్లలు కూడా అక్కడే పుట్టారు. మా పిల్లలు అనేవాళ్ళు, ఎక్కడమ్మా మీ ఊరు, ఏది ఊరు అని అడిగితే మాది బ్రాహ్మణ కాక అని చెప్పేవాళ్ళు. ఆ సంఘస్థులు ఎంతో మమ్మల్ని ఆదరించారు. మమ్మల్ని మా నాన్న ఎంతో ప్రేమించారు. వాళ్ళు 23 సంవత్సరాలు అదే ఊర్లో ఉండి సేవ చేశాడు. కానీ మా నాన్న నాకు పోయిన సంవత్సరం ఆరోగ్యం బాగలేకుండా ఉన్నప్పుడు నేను రాయవెల్లూరులో ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మా నాన్న కూడా అక్కడికి వచ్చాడు. నా కోసం భలే దిగులు పడిపోయాడు మా నాన్న. దిగులు పడిపోయి మా బిడ్డ ఏమైపోద్దో ఎట్లో అనేసి చాలా బాధపడ్డాడు. నాకేం కాదు నాన్న, నీ సేవ అంతా ఏమవుతుంది, మేము చనిపోతే సేవ ఏమవుతుంది అని చెప్పి నేనే మా నాన్న ధైర్యపరిచిన తర్వాత నేను మార్చి 2వ తారీఖు వచ్చాను. వచ్చిన తర్వాత మా నాన్న ఉదయగిరిలో నా దగ్గరే ఉన్నాడు. మార్చి 20వ తారీఖు బయలుదేరి వచ్చేసారు. వాళ్ళ ఊరికి వచ్చేసాడు నాన్న. ఎందుకు నాన్న లాక్డౌన్ అంటే ఇక్కడ ఉండొచ్చు కదా అంటే, నాకు ఒక తలంపు వస్తుంది, నేను మన ఊరికి వెళ్ళిపోతానమ్మా, నేను మా అన్న దగ్గరికి వెళ్ళిపోతానమ్మా అన్నాడు. నాన్న వద్దు నాన్న, అక్కడ హాస్పిటల్ సరిగ్గా ఉండవు, అక్కడికి ఎందుకు వెళ్తానంటున్నావు, వద్దని మా నాన్నకి నాకు 3-4 నెలలు యుద్ధం చేస్తూనే ఉన్నాము. ఇల్లు కడతానమ్మా, ఇల్లు కట్టుకుంటాను నేను, నాకంటూ ఉంది కదా నాన్న, ఇల్లు ఉంది కదా, ఇంకేం కావాలా, ఇంకా మేము అక్కడికి వచ్చేది లేదు కదా, నాన్న పెదమ్మ ఉన్నారు కదా, అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకెందుకు నువ్వు అంటే, నేను చనిపోతే నన్ను ఏడ పెడతారమ్మా అంటే, ఉంది కదా నాన్న ఇల్లు ఉంది కదా, ఆడ ఇల్లు కట్టాడు కదా, ఉంది కదా అంటే, అట్ట కాదమ్మా నాకు కావాలి, నా ఇంట్లో నేను ఉండాలి అని చెప్పి నాతో అస్సలు నన్ను బలవంతం చేశాడు. అస్సలు మా నాన్నకు నేను అసలు కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వలేదు. మా నాన్న నాతో అసలు 1 నెలంతా మాట్లాడలేదు, అసలు నా దగ్గరకు కూడా రాలేదు. ఏనన్నా ఆయన ఇష్ట ప్రకారమే ఆయన ఇల్లు స్టార్ట్ చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశానికి కూడా మమ్మల్ని అందరినీ పిలిచాడు, మేము పోలేదు, వద్దు నేను రాను, అక్కడ అసలు అడుగు పెట్టనంటే పెట్టను నాన్న, నువ్వు మేము చెప్పిన మాట వినడం లేదు, కావాలో ఉండు నాన్న నువ్వు, లేకపోతే హాస్పిటల్స్ దగ్గర ఉండు నాన్న అని చాలాసేపు నాకు మా నాన్నకి దగ్గర 5-6 నెలలు యుద్ధం జరుగుతూనే ఉన్నింది. మీరు మీ మాట నేను విన్నాను, నేను పోవాల్సిందేను, అక్కడ ఇల్లు కట్టుకుంటాను, అక్కడ ఉంటాను, నేను అక్కడే నా వాళ్ళందరూ ఉన్నారు అక్కడ అంటే, నీ వాళ్ళు నేను చేస్తారు నాన్న, నీ వాళ్ళు ఎవరు నిన్ను చూడ చెప్తున్నానని నేను అది కూడా మాట్లాడాను. మీ మాట నేను వినను, నేను వెళ్ళాలి, నా ఊర్లో నా బంధువుల దగ్గర, నా రక్త సంబంధికుల దగ్గర, మా అమ్మ మా నాన్న ఉన్న దగ్గరకు నేను వెళ్తాను, మీ మాట నేను విన్నా అన్నాను. సరే ఇంకా నాన్న నీ ఇష్టము, సరే నాన్న నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకో, ఇంకా మమ్మల్ని మాత్రం పిలవబాకు అని చెప్పనేసి మా నాన్నతో నేను తిరుగుతున్నాను. తర్వాత జనవరి నెలలో నా కాడికి వచ్చాడు నాన్న, అమ్మ నాకు ఆరోగ్యం బాగలేదమ్మా, నాకు యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది నాకు అంటే, సరే రా నాన్న అంటే నా దగ్గరకు వచ్చాడు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాన్నకి అన్ని టెస్టులు చేయించాను. 10 రోజులు నా దగ్గర ఉన్నాడు, ప్రతి టెస్ట్ చేయించాను, హార్ట్, లివరు, కిడ్నీస్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ మొత్తం అన్ని టెస్టులు చేపిస్తే డాక్టర్ ఉండి, అమ్మ నాన్నకి ఈ వయసులో అన్నీ బాగున్నాయమ్మా, ఏమీ ప్రాబ్లమే లేదమ్మా అసలు అని చెప్పేసి అన్నాడు. తర్వాత నాన్న నువ్వు ఎందుకు, మా నాన్నకి ఒక అలవాటు ఉంది, ఆకుపక్క ఎక్కువ వేసుకుంటాడు మా నాన్న, ఒక్కపళ్ళు ఎక్కువ నవ్వుతాడు, అది ఒక్కటి తగ్గించుకో అని చెప్పి డాక్టర్ చెప్పాడు. ఆ ఒక్కటి నాన్న తగ్గించుకుంటే నీకు ఇన్ఫెక్షన్స్ కూడా రావంట అని చెప్పనేసి మా నాన్నతో నేను చెప్పాను. 10 రోజులు నా దగ్గర ఉన్నాడు. 10 రోజులు నా దగ్గర ఉన్నప్పుడు ఊరికే మా పిల్లలతోటి ఊరికి అంటుండేవాడు,
అరే నేను చచ్చిపోతే నా కోసం నన్ను బాగా చేస్తారా, నా ప్రేయర్ మీటింగ్ బాగా పెడతారా అని ఊరికి వాళ్ళని విసిగిస్తూ ఉండేవాడు. మా అబ్బాయి తాతయ్య నువ్వు ఊరు కట్టాడు మాటలు మాట్లాడబాకు తాతయ్య, మమ్మీ కాడ మమ్మీ ఏడుస్తుంది దిగులు పడుతుందని మా వాడు ఊరు చెప్తా ఉండేవాడు. లేదురా నాకేందో ఒక విధంగా ఉంటుంది, ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండడం లేదంటే, అన్ని టెస్టులు చేయించుకున్నావు కదా, ఎందుకు నువ్వు బాధపడతావు, భయపడతావు, దిగులు పడబాకు, ధైర్యంగా ఉండు అని చెప్పనేసి వీళ్ళు మేము సర్ది చెప్పాము. అయితే బాగా ఒక్క నిమిషం ఉండడు నా దగ్గర. బాగా అయితే ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళిపోవాలా, బాగా లేకపోతే 2-3 రోజులు ఉంటాడు, బాగుంటే మాత్రం అస్సలు ఉండడు. ఇంకా ఆ రోజు బాగా అయిపోయింది, డాక్టర్ గారు ఏం లేదు అంకుల్ నీకు బాగున్నావు నువ్వు అని చెప్పిన తర్వాత వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇంక మా అమ్మ కళ్ళు ఆపరేషన్ చేసుకోవాలమ్మా, నాకు బైబిల్ చదువుకోవడానికి కూడా కష్టంగా ఉందని చెప్పాడు. చెప్పినప్పుడు మా అమ్మని నేను మోడర్న్ హాస్పిటల్ తీసుకెళ్ళి మోడర్న్ హాస్పిటల్లో టెస్ట్ చేయించాను. వాళ్ళు అమ్మ ఈమెకి ఆపరేషన్ చేయాలి, మీరు ఒక డేటు నిర్ణయిస్తాం మేము, ఆ డేటుకి రండి అని అన్నారు. సరే సార్ అని చెప్పనేసి మా నాన్న మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు. మా అమ్మ మా నాన్న ఇద్దరు వచ్చిన తర్వాత మా అమ్మకి వాళ్ళ అంటే లెంట్ డేస్లో మా అమ్మకి ఆపరేషన్ డేట్ ఇచ్చి 26వ తారీఖు ఫిబ్రవరి 26వ తారీఖు లెంట్ డేస్లో మా అమ్మకి ఇచ్చారు. ఇంకా మా అమ్మ 26వ తారీఖు ఇచ్చారు కదా అమ్మ, లెంట్ డేస్ కూడా పూర్తవుతున్నాయి కదా, ఇంకా ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోయిన తర్వాత నేను కళ్ళు ఆపరేషన్ చేయించుకుంటాను, ఇప్పుడల్లా వద్దులేమ్మ నాకు అని మా అమ్మ కూడా మొండికేసింది. తర్వాత మా నాన్న కూడా వద్దులేమ్మ గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయిపోయిన తర్వాత చేయించలేమ్మ, నా అమ్మకి వద్దులేమ్మ, ఇంక ఇన్ని రోజులు కమ్ముకున్నప్పుడు ఈ 2-3 రోజులు ఈ యొక్క వారం 10 రోజులు ఏమవుతుందమ్మా అని చెప్పనేసి అన్నాడు మా నాన్న. సరే నాన్న అట్లయితే మీ ఇష్టం, మీరు ఒక డేట్ పెట్టుకొని నాకు చెప్పండి, ఆ డేట్ ప్రకారం నేను డాక్టర్తో మాట్లాడతానని చెప్పాను. వాళ్ళు ఒక డేటు ఈస్టర్ అయిపోతానే మీ అమ్మని తీసుకెళ్ళి చెకప్ చేయించి ఇప్పించేసేయమ్మా, డేట్ ఇప్పించేయన్నాడు. ఈస్టర్ రోజు నాకు మధ్యాహ్నం 2:30కు ఫోన్ చేశాడు. 2:30కు ఫోన్ చేసి అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చినాను నేను, అప్పుడు మా పాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాను నేను, దారిలో వెళ్ళేటప్పుడు నాకు ఫోన్ చేశాడు. అమ్మ ఎక్కడ బిజీగా ఉండవా అని అనేవాడు. అవునానా పాస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాను, పని ఉంది వెళ్తున్నాను, నాతో 10 నిమిషాలు మాట్లాడమ్మా అన్నాడు. నేను మా వారిద్దరూ బయట పెట్టి ఏదన్నా చెప్పంటే ఇప్పుడే కంట్రీ సంఘానికి పోయేసి వచ్చానమ్మా, బాగా పెట్టారమ్మా వాళ్ళు, తిని హ్యాపీగా నా ఇంట్లో నేను పండుకొని ఉన్నానమ్మా అన్నాడు. ఇంక అదే కదా నువ్వు చెప్పేది, నాకు పెట్టారు తిన్నాను పండుకున్నాను, ఇదే కదా నాకు చెప్తావు, ఊరు నన్ను ఎందుకు విసిగిస్తున్నావు అని. నేను ఊరికి విసుక్కుంటా ఉండేదాన్ని. తర్వాత మళ్ళీ సోమవారం పొద్దున్నే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఊరికి విసిగిస్తున్నాడు. ఆ రోజు నేను చాలా విసుక్కున్నాను, నేను డ్యూటీలో ఉన్నాను, నన్ను విసిగిపోతున్నాను ఊరికే, నువ్వు ఎందుకు ఊరికి విసిగిస్తావు, ఊరికి నీతో మాట్లాడాలమ్మా, నీతో మాట్లాడాలని. ఏం మాట్లాడుతావు చెప్పు నాన్న అంటే, పాప ఏందమ్మా ఫోన్ ఎత్తడం లేదు అని చెప్పి. అమ్మా ఏమోనన్నా ఎంఎస్ అంత నాకేం తెలుసు, నేను బిజీగా ఉన్నాను కదా, నేను డ్యూటీలో బిజీగా ఉన్న ఊరికి ఫోన్ చేస్తే ఎట్లా అంటే సోమవారం మొత్తం విసిగిచ్చాడు. నేను చాలా విసుక్కున్నాను నాన్ని. విసుక్కున్నాక నాన్న ఊరికి ఫోన్ చేయబాకు, ఏదైనా ఉంటే విషయం సాయంత్రం ఇంటికి వచ్చి నేనే చేస్తాలే ఫోన్ అని. నేను సోమవారం అంతా బాగా ఏంది మా నాన్న ఇటు విసిగిస్తున్నాడు మా అంటే, నన్ను కూడా ఇక్కడ అరుస్తున్నాడు అమ్మ, నన్ను కూడా విసుక్కుంటున్నాడు మీ నాన్న, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నాన్న ఫోన్ ఇమ్మా, ఎందుకు నాన్న నువ్వు ఊరికి అమ్మని విసిగిస్తున్నావు, మమ్మల్ని విసిగిస్తున్నావు, ఏముండదు అసలు ఏమ్మా ఎట్టున్నారు, ఊరికి పలకరిద్దామని చేసేయాలమ్మా అని. ఇక భాస్కర్ మామ సంగతి చెప్తాడు, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి, సాంసన్ బాబు అంకుల్ కడిగి పోయి ఇచ్చానమ్మ ఇవే చెప్తుంటాడు. నాకు ఎన్ని అవసరం లేదు నాన్న, ఏదైనా ఉంటే చెప్పు అని అంటే ఆ మాటలు చెప్పేది పెట్టేస్తాడు. తర్వాత మంగళవారం పొద్దున్నే మా అమ్మ బయలుదేరి నా దగ్గరికి వచ్చింది. గురువారం రోజు మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము. సరే సోమవారం రమ్మంటే సోమవారం వద్దులే అమ్మని నేను పంపిస్తాలే అమ్మని అని అన్నాడు. మంగళవారం పొద్దున్నే అమ్మని బయలుదేరి అమ్మ వచ్చింది. అమ్మ వచ్చేటప్పుడు అమ్మతో గొడవ పెట్టుకున్నాడంట. వద్దులే ఇప్పుడు వద్దులే ఉండు తర్వాత వదువులే అని చెప్పేసి అన్నాడంట. లేదు డాక్టర్ అమ్మాయిని అరుస్తున్నాడంట, తొందరగా నేను వెళ్ళి ఆ డేటు ఫిక్స్ చేసుకొని వచ్చేసి నేను ఆపరేషన్ చేయించుకోవాలా, నాకు అసలు బైబిల్ చదవడానికి కూడా కష్టంగా ఉంది అని చెప్తే, నేను అమ్మ నడిసి ఏందమ్మా ఎన్నిసార్లు డిలే చేస్తారు, ఇప్పుడైతే నాకు కూడా కొంచెం లీజర్గా ఉందమ్మా, నేను కూడా నీకు అందుబాటులో ఉంటాను రండిమా అని అంటే, ఎట్లమ్మా ఎవరు పెట్టాలి మీ అమ్మ దగ్గర, ఎట్లా చేస్తావు, నువ్వు ఎట్లా ఆపరేషన్ చేపిస్తావు, హాస్పిటల్లో 4 రోజులు ఉండాలి కదా, అమ్మకి ఊరు డ్రాప్స్ వేస్తారు అని ఊరికి నన్ను అంటా ఉన్నాడు. నాన్న ఎవరో ఒకరు వేస్తారులే, ఎవరో ఒకరు చూస్తారులే అంటే, మా నాన్న అప్పుడు ఒక వారం క్రితం ఎడవల్లికి వెళ్ళాడు. ఎడవల్లికి వెళ్ళి మా ఆంటీ వాళ్ళు చూసి వచ్చాడు. పోయి మా నాన్న చాలాసేపు రాలా ఎడవల్లికి పోయి మమ్మల్ని విసిగిచ్చాడు, రా పోయేసి వద్దాము, ఎడవల్లికి పోయేసి వద్దాం, అందరిని పలకరించి వద్దాము రా అని చెప్పి అనేసి అన్నాడు. మా అమ్మ నేను రాలే, నువ్వు పోయేసరి ఎండలకు నేను తిరగలేను అని అన్నాడు. పోయిన తర్వాత అక్కడ రాలా, నేను ఫోన్ చేశాను, అమ్మ ఆంటీ కోసం ఉన్నాను, అనుకున్నమ్మ రాలేదమ్మా, అనుకున్నమ్మ చూసి వద్దాం అనేసి ఉన్నానమ్మా, ఎడయాకొస్తున్నాయి అన్నం పెట్టాడు తిని అన్నపూర్ణమ్మ కోసం నేను ఉండాలంటే, రానా బయలుదేరి చీకటి పడిపోతావు అంటే, ఎందుకు నువ్వు ఇంకా ఆడు ఉండేదంటే వస్తున్నానమ్మా అన్నాడు. తర్వాత అప్పుడు మంగళవారం రోజు మా అమ్మ బయలుదేరి నా కాడికి వచ్చేసింది. బస్ ఎక్కిన తర్వాత అమ్మ నాకు డొక్కలో నింపడుతుందమ్మా, నాకు అమ్మని వెనక్కి వచ్చేయమని చెప్పమ్మా అని చెప్పేసి అన్నాను. డొక్కలో నీకు ఎందుకు నింపడుతుంది నాన్న, ఊరికి ఆడి నొప్పి అంటావు, ఎందుకు విసిగిస్తామని నేను మళ్ళీ విసుక్కున్నా మా నాన్ని.
ఊరు కానీ నొప్పి అంటావు, ఏంటికి అసలు ఏమైంది, మంచినీళ్ళు నాకు బాగా అని అన్నాను. లేదమ్మా నాకు డొక్కలో విపరీతంగా నొప్పి వస్తుంది నాకు, అమ్మని వెనక రమ్మని చెప్పమ్మా అని చెప్పి అన్నాను. అమ్మకి కూడా ఫోన్ చేశాడంట నాన్న. ఫోన్ చేసి రామ్మా నువ్వు వెనక్కి వచ్చేసి అమ్మా నాకు కింద డొక్కలో